ఇక తెలంగాణ రక్షణ కోసమే గులాబీ జెండా పుట్టింది. ఎన్నికల్లో జయాపజయాలు ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలే ప్రధానం. తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పనిచేస్తా. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఈ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి. మొన్న ఓడగొట్టినోళ్ళే ఇప్పుడు అన్నంలో మన్ను పోసుకున్నట్లే అయిపోయాయి అనుకుంటున్నారు. ప్రజలు ఉన్న సంతృప్తి సమయం వచ్చినప్పుడు బాంబు పేల్చినట్లు పేలుతుంది. సమీప భవిష్యత్తులో పాలన మన భుజాలపై పడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చేది బీఆర్ఎస్ఏ. ఎన్నికల జయాపజయాలు మనకు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ప్రధానం. గులాబ్ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ సంరక్షణ కోసం. మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టిన ప్రజలే ఇప్పుడు అన్నంలో మన్ను పోసుకున్నట్లు అయిపోయాయి అనుకుంటున్నారు. అనతి కాలంలోనే అప్రతిష్ట పాలైన ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. రిప్లేస్మెంట్ మనమే. ప్రజల్లో ఉన్న అసంతృప్తి సమయం వచ్చినప్పుడు బాంబు పేల్చినట్లు పేలుతుంది. అది ఎంతో దూరం లేదని నేను అనుకోవడం లేదు. సమీప భవిష్యత్తులో మళ్ళీ పాలన మన భుజాల మీదనే పడుతుంది. తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ జెండానే. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 5 నాటికి రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల కదలిక చురుగ్గా ఉంటే ఈ నెల 5 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. బీఆర్ఎస్ విజయం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపొందారు. అరుణాచల్లో మళ్ళీ బీజేపీ. అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. వరుసగా 3వ సారి అధికారం నిలబెట్టుకుంది. సిక్కింలో ఎస్కేఎం జనకేతనం. సిక్కిం శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా సంచలన విజయం నమోదు చేసింది.